హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ప్లీజ్ అండి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, కామెంట్ కానీ చేయండి. ఇంకా నేను ఇడ్లీ పెడుతూ ఉన్నానా, అత్తమ్మ చట్నీ వేస్తూ ఉంది. అంతలోపు నీళ్ళు పడదామని మోటార్ దగ్గరికి వెళ్తే నీళ్ళు అయితే రాలేదండి. అయితే కొన్ని కానీ లేవు నీళ్ళు, అంటే నైట్ ఉన్నాయి వాడేసుకున్నాం కదా, ఇంకా మార్నింగ్ లేచి నీళ్ళు కానీ పట్టలేదు. నీళ్ళు ఎలా చేయాలా అని ఒకటే టెన్షన్ అయిపోయింది. ఇంకా కుదరదండి, ఇంకా మా మెకానిక్ని అయితే దింపాలి రంగంలోకి, మా వారిని. ఇంకా ఏమన్నా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అయి ఉంటాయి కదా, అవన్నీ మా వారే చూసుకుంటారు మా ఇంట్లో. కానీ మా వారికి కొంచెం తెలుసు వీటి గురించి. ఏ ప్రాబ్లం అయినా తాడో పేడో తేల్చేస్తాడు. ఇంకా అలానే ప్రాబ్లం కానీ సాల్వ్ చేశాడు. మా మెకానిక్తో పనే కాదండి. ఒక్కసారి ఏదైనా చేయాలి అంటే దాని గురించి తెలియకపోయినా సరే, దాన్ని ఎలాగోలా తెలుసుకునైనా సరే ట్రై అయినా చేస్తాడు. ట్రై చేసి సక్సెస్ అయితే అయిపోతాడు. వారికి మోటార్ గురించి కానీ ఏం తెలియదు, కానీ వచ్చినట్టు ఎలాగోలా బిగించాడు. నా మోటార్ దగ్గర కూర్చున్నప్పుడే అనుకున్నాను నేను దాన్ని బిగించేస్తాడని. ఇంకా మా మావయ్య వాళ్ళు వాళ్ళందరూ వచ్చి చెక్ చేశారు, అదేం పోయిందా ఏందా అని. నీళ్ళు అయితే రాలేదు. మొత్తానికి ప్రాబ్లం సాల్వ్ చేసేసారు. అంత లోపల తేగలు తీసుకొని ఒక పెద్ద ఆయన అయితే వచ్చాడు అమ్ముకుంటూ. ఇంకా మేము చూసి ఆపాము, ఎందుకంటే మా బాబుకి పాపకి తేగలంటే ఇష్టము. ఇంకా తీసుకుందామని చెప్పని వాళ్ళైతే ఇంకా నిద్రగానే లేలేదు. లేస్తే ఇంకా దాని దగ్గర గోల్ చేసేస్తారు. కానీ ఇంకా మా మావయ్య వాళ్ళిద్దరికి ఏది తీసుకున్న రెండు రెండు తీసుకోవాలి, లేకపోతే ఒకటే గొడవ అయిపోద్ది అని చెప్పని చెరొక 2 కట్టలు తీసుకున్నారు. ఇంకా పెద్ద ఆయన నుండి నేను నిన్ను చిన్నప్పుడు కానీ చూసానమ్మా అన్నాడు. తాత నేను ఇంటి కోడల్ని, నువ్వు చూసింది మా ఆడబిడ్డనై ఉంటుంది అని చెప్పాను.